సో మేము ఉగాది రోజు చేసుకున్న గెటప్ మళ్ళీ వేసుకోబోతున్నా, అంటే దానికి మంచిగా ఫోటోషూట్ చేద్దామని ఈ రోజు వచ్చాను. రా పరి, అరే తొందరగా రా, అక్కడ ఎండ చూడు 40 డిగ్రీ సెల్సియస్. మరి ఫాస్ట్ గా ఫోటోషూట్ చేద్దాం. ఇది ప్రీ వెడ్డింగ్ చూడండి ఎలాగే ఉంటది మరి. ఏంటండి ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఇలా చేస్తారా అండి? నిజంగా చాలా ప్రీ వెడ్డింగ్ సమ్మర్ లో అయితే చచ్చిన చేయండి. అది డిసైడెడ్. సంతకాలు పెట్టేస్తాను. సమ్మర్ లో ఈ 40 డిగ్రీ సెల్సియస్ లో ఈ షూట్ ఏంటబ్బా, ఫోటో షూట్. వీడియో ఏంటంటే డే విత్ చందమామ. ఇదిగో పప్పా వచ్చింది. ఐ లవ్ యూ చందమామ. ఏ పట్టుకోరా, నేను చందమామ ప్రపోజ్ చేస్తున్నాను ఇప్పుడు. పట్టుకో. ఏముందని వెళ్ళా పోయబెట్టా? ఏముందని వెళ్ళా? నాకు టోటాయిస్ లాగా కనిపించింది, చిన్న టోటాయిస్ లాగా. ఏముంటుంది అక్కడ? ఫ్రాగ్. ఓకేనా? వాడికి ఏం కాలేదు కదా? కాలేదు, నేను టోటాయిస్ కదా ఉంటే చూద్దాము తీసుకుందామని వెళ్ళా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఫ్రాగ్ ఉంది, తీసుకురాలి. ఫ్రాగ్ అది ఒక డిఫరెంట్ బ్రీడ్ ఫ్రాగ్. అది వీడియో తీసుకోవాలి కదా. ఫోన్ ఇక్కడ ఉండేది కదా, పర్లేదు. కాదు, నువ్వేమో ఆయిల్ పెట్టుకొని వచ్చావు, అక్కడ ఫార్మర్స్ అంటున్నారు ఊరికి తీసుకొచ్చారు. కాదు, ఇక్కడ దొరకకపోతే ఏంటి? హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ తీసుకొచ్చా పరి. 200 కాదు, 74 ప్లస్ ఏదో సరే 80 తీసుకో రౌండ్ ఆఫ్. నువ్వు మొహం పగిలిపోద్దు. ఇక్కడ ఏ ఫార్మ్ హౌస్ ఉంటదమ్మా నీకు? నేనేమన్నా వచ్చానా ఎప్పుడన్నా ముందు? నాకు చెప్తున్నావు కానీ ఎంత బాగుంది తెలుసా. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. చూడు, ఇది చూస్తే నాకు గట్టిగా వాష్రూమ్ అవుతుంది. వాష్రూమ్ అవుతుందా? బయటికి వెళ్తావా పోనీ? ఏంట్రా రే, అయిపోయిందిరా. నీళ్ళెక్కడా? అక్కడున్న ఆకులతో పని కానీ చెరువు దగ్గరికి కడుక్కుందాం. ఏంటి షూ? ఓ ఫార్మ్ హౌస్ ఉంది ఇక్కడ. ఉందా? ఇంత లోపల ఇక్కడ. ఓ మై గాడ్, నేను నిజంగా చాలా ఫార్మ్ హౌస్ చూసానండి. ఇక్కడ ఇలాంటి ఫార్మ్ హౌస్ ఫస్ట్ టైం చూస్తున్నా నేను. రామచంద్ర, ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఈ రోజు పండగే. ఈ రోజు మనది ఉగాది పండగ. No, but actually it is so fun, you know. బేసిక్ గా మనం స్టూడియోస్ లో వెళ్ళి షూట్ చేయడం వల్ల. ఈ రోజు మనది ఉగాది పండగ, మా ఇంటి పండగ. ఇక మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోతున్నాయి. వావ్, ఇదిగో ఇక్కడ షూ చైర్ కూడా పెట్టారు, కూర్చొని మామిడికాయలు కోసుకోవచ్చు అని. సూపర్. మామిడికాయలు మామిడికాయలు మొత్తం తీసుకెళ్తా ఇంటికి నేను ఈ రోజు. ఏ అక్కడ డాగీస్ కూడా ఉన్నాయి. So cute. Hi. A few moments later. సో మేము ఉగాది రోజు చేసుకున్న గెటప్ మళ్ళీ వేసుకోబోతున్నా, అంటే దానికి మంచిగా ఫోటోషూట్ చేద్దామని ఈ రోజు వచ్చాను. సో బ్యూటిఫుల్ జ్యువెలరీ అదంతా ఉంది, మస్త్ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్ కూడా ఉంది. కాబట్టి ఐ కాంట్ వెయిట్ టు వేర్ దట్ కాస్ట్యూమ్ అగైన్ అండ్ గెట్ రెడీ ఇన్ అనదర్ లుక్. సో రెడీ అవుతున్నాను, జ్యువెలరీ తీసుకొని వస్తా, తర్వాత మాట్లాడతాను. మేకప్, హెయిర్ స్టైల్ ఒకేసారి జరుగుతుంది బికాస్ ఎర్లీ మార్నింగ్, చాలా ఎర్లీ మార్నింగ్ అయితే రాలేకపోయాము. శివేమో ఇక్కడికి వచ్చి తల స్నానం చేస్తున్నాడు. స్నానం చేసి వచ్చాడు, ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు తలస్నానం చేయడానికి ఎలా అంటే ఫ్రెష్ గా సెట్ అవుతుంది కదా హెయిర్, మళ్ళీ హెయిర్ సెట్ అవ్వదు అందుకని. ఒరే ఇక్కడికి వచ్చి ఏంట్రా స్నానం చేసేది నువ్వు? ఇష్టం
నీ ఇష్టం ఏంటి? నీ ఇష్టం. నా ఇష్టం పరి, అది అడగడానికి నువ్వెవరు? పొట్టోడికి దోలు తీరిపోయింది. ఫ్రీడమ్ ఉండదా మాకు? ఫ్రీడమ్ ఉండదా మాకు? అసలు ఫ్రీడమ్ లేదా? మనం అంటే నీకు చెప్పే నేను హెయిర్ వాష్ చేసుకోవాలా? ఫ్రీడమ్ లేదు, ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ ఉందిలే. చేసుకో హెయిర్ స్టైల్. స్టార్టింగ్ లో అక్కడికి నిజంగానే మాటలు రావు అనుకున్నా. అవునా? మా ఆయన కూడా చెప్పు అత్తి నాకు నిజంగానే మాటలు రావు అని చెప్పి. పెళ్ళయిందా? ఓ సారీ, పెళ్ళయింది కదా. అయ్యింది. ఒక పాప కూడా. పాప కూడానా? వావ్ నైస్. ఎంత ఏజ్ పాపకి? 5 years. 5 years. మా చంద్రబాబు కన్నా పెద్దది. ఓ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే ఈరోజు కొంతమందికి పెళ్లి అయినా కూడా పెళ్లి అయిందా లేదా అని అనిపిస్తుంది మనకు. ఇది కొంతమందికి మా పెళ్లి ఆయన కోసం మా ఆయన ఎప్పుడు నువ్వు ఆంటీ ఆంటీ అంటారు. నేను ఆంటీ కాదు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఎవరి ఆయనలు వాళ్ళు కొంతమందికి పెళ్లి అవ్వకపోయినా 10 సంవత్సరాలు అయినట్టు ఉంటది. ఆంటీలా కనిపిస్తారు కొంతమంది. No. నీకు ఉంటదిలే, ఇంటికి పోదాం. మరి నీకు ఎంతమంది కాదు, పిల్లలు? కాదు, నాకు అవసరం కూడా లేదు. ఇప్పుడు చందమామ వస్తది కదా, అప్పుడే నీకు ఉంటది. ఆగు. యాక్చువల్లీ మా ఈ చందమామ వీడియో వస్తుంది. అంతా, ఈ వీడియో ఏంటంటే డే విత్ చందమామ. ఐ లవ్ సో హర్. బేసిక్లీ ఐఎమ్ గెటింగ్ I love రెడీ her. ఫాస్ట్ గా. కొంచెం తను వచ్చేస్తది, పాపం చిన్న బేబీ కదా. సో ఫస్ట్ మా షూట్ చేసేసే లోపు తను వస్తుంది కాబట్టి కొంచెం మస్తు రెడీ అయిపోయి జస్ట్ వెయిట్ ఫర్ ది ఎంటర్టైన్మెంట్ గైస్. జస్ట్ స్టార్టెడ్. వీడు ఇక్కడ పడుకున్నాడు. ఇదిగో పాప వచ్చింది. అదిగో బట్ నైస్ లొకేషన్. బ్యూటిఫుల్ లొకేషన్. మా లొకేషన్ కాదు, మా బ్యూటిఫుల్ లొకేషన్ కి మా హీరోయిన్ వచ్చింది. సో బేసిక్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, దానికి ఏదో ఒకటి చెప్పాలి అని అనుకుంటే, అంటే తను నాకు ఏమైనా చెప్పాలనుకుంటే షీఈ్ యూజింగ్ హర్ మామ్ అంజలి అక్కని యూజ్ చేస్తుంది యాజ్ అ టెలిగ్రామ్ పోస్ట్ ఆఫీస్ లాగా యూజ్ చేస్తుంది అనమాట. సో ప్రతిసారి నన్ను నాకు ఏదైనా చెప్పాలి అనిపించేటప్పుడు లోపల తీసుకెళ్తుంది మమ్మీని. మమ్మీ చెప్పలే అట్లా 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 అని కుసుకుసలాడి అన్ని చెప్పేసి తర్వాత నా దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత అక్క చెప్తున్నారు నాకు బేసిక్గా. వస్తున్నారు. అది అయిపోయిందా? ఏంటి చెప్పు చెప్పు ఏ చెప్పు. కెమెరాలో చెప్పకూడనటువంటి విషయం కదా తల్లి. అవునా? ఓకే నువ్వు ఎవరికి చెప్పక, మీరు ఎవరికి చెప్పకండి. ఓకేనా? ఓకేనా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కాదు, బాత్రూమ్ లో తీసుకెళ్ళి హగ్ చేసుకుని లవ్ యూ మమ్మీ అర్థం చేసుకున్నావంట. మమ్మీ కాకుండా ఇంకెవరు అర్థం చేసుకుంటా ఉన్నాను. బేబీ ఇప్పుడు నేను కాదు, మేము బేబీని చూసి నాకు అనిపిస్తుంది, నాకు పాప పుడితే ఎట్లనే ఉంటుందా, ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందా అని. ఓ నా చెప్పులు వేసుకుంటా. ఏ సేమ్ నేను చేసేదాన్ని తెలుసా, ఇవన్నీ నువ్వు చేసేటవన్నీ చేసేదాన్ని నేను. మనం ఆ ఏజ్ లోంచే పెద్దగా అవుతాం కాబట్టి. Finally, I'm very happy, Akka. Thank you so much for making it happen. Finally. It's my dream to shoot with my Dhanvika Shasha annamata. I'm just waiting to shoot with her. So ఇందాక వచ్చేటప్పుడు కూడా అంటుంది, ఏంటి పింక్ సారీ నేను వేసుకున్నా, మన అక్క వేసుకొని చూసుకుందా, మా ఇద్దరికే కదా. అవును, నాకే. ఇదిగో ఈ వీడియో పంపిస్తున్నా నేను. ఈ వీడియో పంపిస్తున్నా నేను. ఎవరికి? దానికి తెలుసు ఎవరికి పంపినా. సత్యకి. సత్యకి పంపిస్తానంట మమ్మీ. పర్లేదా నీకు? నో నేను పంపాను. సరే పంపాను నా దగ్గర ఉంది, అక్క దగ్గర ఉంది. మీరు ఎలా పంపిస్తారు? ఇది ప్రియాంక అక్క ఫోన్ లో ఉంది. మీరు పంపించలేరు, నేను పంపించనుగా. హైఫై ఏ జాగ్రత్త. పడిపోతా నేను. ఇవన్నీ నా ఫోన్లో తీసుకోలేనా? లేదు నేను ఇవ్వను. పాస్వర్డ్ ఉంది కదా మనకి. అవును నేను ఇవ్వను. దాన్ని ప్లీజ్ దాన్ని నో వేరే పాస్వర్డ్ నోకేస్తాను. నాకు చెప్పండి, నాకు కూడా ఇవ్వండి ఆ వీడియో. నో నేను దానికి ఇస్తాను.
మమ్మీకి ఇవ్వను కదా దాన్ని నువ్వు ఎప్పుడు రెడీ అవుతున్నావు చెప్పు నాకు ఇప్పుడేనా? సరే లంచ్ చేసి మనం రెడీ అయిపోదాము, తర్వాత పింక్ సారీలో కలుద్దాము. బాయ్ చెప్పు అందరికీ. బాయ్ చెప్పు. బాయ్. 1 hour later. రా పరి. అరే తొందరగా రా, అక్కడ ఎండ చూడు 40°C. అరే రా ఫాస్ట్ గా రా, పట్టుకోరా. నేను రా పరి, ఫాస్ట్ గా ఫోటో షూట్ చేద్దాం. ఇది ప్రీ వెడ్డింగ్ చూడండి ఎలాగే ఉంటుంది మరి. ప్రీ వెడ్డింగ్ వెడ్డింగ్ ఈ ఎండలో కొంచెం ఎండ తగ్గించి ప్లీజ్, కొంచెం షాడో పెట్టేసి ఒక 2 hours మాకు. తర్వాత కాదు, ఇద్దరు సిట్టింగ్ పెడతాం. ఈ ఎండలో షూటింగ్ చేయాలని నిజంగా చాలా కష్టం అండి. నాకు కళ్ళు ఓపెన్ చేయడానికి కూడా అవ్వట్లా. యాక్చువల్లీ ఇదంతా ప్రియాంక గారు తప్పు. ప్రియాంక గారు ఏంటండి ఇది? ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఇలా చేస్తారా అండి? నిజంగా చాలా లేదు నాన్న, నేను ప్రీ వెడ్డింగ్ సమ్మర్ లో అయితే చచ్చిన చేయండి. అది డిసైడెడ్, సంతకాలు పెట్టేస్తాను. ప్రీ వెడ్డింగ్ సమ్మర్ లో ఈ అసలు 40°C లో ఈ షూట్ ఏంటబ్బా, ఫోటో షూట్. 2 hours later. హాయ్ హర్షు, హాయ్ కార్తిక్ గారు. ఏంటిది, ఏంటి సంగతిలో? హర్షు రా. ఇక్కడ మేము చాయ్ పార్టీ చేస్తున్నాం. అంటే యాక్చువల్ గా ప్రస్తుతానికి చాలా వేడి ఉంది బయట, కానీ మేము నాకు కొంచెం గొంతు నొప్పి అవుతుంది అని చాయ్ చేసి ఇచ్చారు. మనము యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి భూమి మీద ఉన్నా, భూమి మీద. వావ్, చాయ్ యా ఇక్కడ ఫోటో షూట్ చేస్తున్నాం. ఆ డ్రెస్ అండ్ ఇంకొకటి డ్రెస్ అండ్ ప్రియాంక గారు ఒకటి. నీ ఫేస్ ఎందుకు అలా కనిపిస్తున్నారు? ఈ అమ్మాయి ఫేస్ కొంచెం ఎలా కనిపిస్తున్నారు? నా ఎందుకు బ్యూటిఫుల్ యాక్చువల్లీ ఇప్పుడు ఒక ఊర్లో షూటింగ్ వచ్చాం మేడం మేము. ఏ ఆగు, ఏంటబ్బా ఇది? సార్ మనం సాయంత్రం కలుద్దాం సార్. అంటే ఇఫ్ వి కమ్ ఎర్లీ విల్ ట్రై టు కమ్, లేకపోతే విల్ మీట్ టుమారో. నాకు ఈ వీడియో ఫోన్ లో మాట్లాడడానికి లేదు సార్ కార్తీక్ సార్. నేను తర్వాత మళ్ళీ వేరే నా ఫోన్ నుంచి వీడియో కాల్ చేస్తాను మీకు. షూటింగ్ చేయాలి, లేవు పడుకుంటూ పోయాడు. గుడ్ నైట్ షూ, బాయ్. హాయ్ హ్యాండ్సమ్. హాయ్ పరి. వాట్ ఇస్ దిస్? జైలుకి వెళ్తున్నా? యాక్చువల్లీ నేను ఈ రోజు జనాలకి ఏం చెప్పాలనుకున్నానంటే, ఏం చెప్పాలనుకుంటున్నా మాకెందుకండి? మాలాగా ఈ రోజు అంటే లైక్ చాలా మంది బ్రైడల్ షూట్ అంటున్నారు. సో మాలాగా బ్రైడల్ షూట్ ఒరిజినల్ లొకేషన్ కి వచ్చి ఎవరు చేయరు. మనం ఒరిజినల్ లొకేషన్ కి వచ్చి చేస్తున్నాము. ఐ థింక్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 హ్యాపీ, వెరీ వెరీ స్పెషల్. అండ్ నిజంగా ఫొటోస్ అవుట్పుట్ కూడా చాలా బాగా వస్తుంది. యూ విల్ లవ్ ఇట్, యూ ఆల్ విల్ లవ్ ఇట్. ప్రియాంక గారు, వాట్ అబౌట్ యూ? యూ లుకింగ్ బ్యూటిఫుల్. యా, ఒక సాహసం చేయబోతున్నాము. ఎస్, ఆ సాహసం ఏంటో చూడండి. కమ్ గైస్, వాచ్ ఇట్. Sound production, take 1. Sound production, take 2. చూడండి మా చందమామ ఏం చేస్తుంది. చందమామ ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. Action!
సారీ, నన్ను కొట్టింది చందమామ. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. నువ్వు కొరకాలి. గురుగుతా. పెయిన్ వచ్చింది కదా, నాకు పెయిన్ వచ్చింది చూడు. చెప్పు ఇలా ఎందుకు చేస్తావు? ఇప్పుడు చందమామ నన్ను ఎత్తుకుంటావా ప్లీజ్? చందమామ నన్ను ఎత్తుకుంటావా ప్లీజ్? చందమామ ప్లీజ్. ఓ మై గాడ్, నేనే చెప్పా. నువ్వు పెట్టావా? వావ్, ఓ మై గాడ్, ఎంత బాగా పెట్టాను. ఇంకొకసారి పెట్టు. సూపర్, వావ్ చందమామ, గ్రేట్ గా నువ్వు చాలా ఇంటెలిజెంట్ చందమామ. ఇక్కడ చూడు, కనమా, ఇక్కడ చూడు. ఫ్లయింగ్ కిస్ యూ ప్లీజ్. ప్లీజ్ చందమామ, ఫ్లయింగ్ కిస్ యూ. ఫ్రెండ్స్ కి ఒకసారి ఇదో కనమా, ఇలా చూడు కళ్ళు. చందమామ ప్లీజ్ నాకు కూడా ఇస్తావా? ఏంటిది? ఏ చందమామది ఇవ్వను. యూ ఇది ఇవ్వను చందమామ. యూ ప్లీజ్ 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 నాకు. నా బెస్ట్ ఫ్రెండ్. అరే ఒక్క సిప్ ఇస్తావా ప్లీజ్ చందమామ? అసలు ఇవ్వను. ప్లీజ్ ఒక్క సిప్. నువ్వు అన్నకి ఇస్తావా, అక్కకి ఇస్తావా? తీసుకున్నా. నేను ఇవ్వనుగా. మేము ఒకే టీం తెలుసా? లేస్ తిన్నావా? మన లేస్ తినేసావా? నువ్వు నా టీం కాదా చందమామ? లేదు. ఐ లవ్ యూ చందమామ. లేస్ నువ్వు నాకు ఇవ్వాలి. ఇప్పుడు ఐ లవ్ యూ ఇప్పుడు ఫ్రీజ్ అయింది. ఏ పట్టుకోరా, నేను చందమామ ప్రపోజ్ చేస్తున్నాను ఇప్పుడు. అమ్మో, ఒరే. పట్టుకో. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో. చందమామ ఐ లవ్ యూ. కొంచెంసేపు ముందు నాకు చెప్పావు, మళ్ళీ నాకు చెప్తున్నావేంటి? ఎవరికి చెప్పాలి ఐ లవ్ యూ అని? ఐ లవ్ యూ. నో అని చెప్పి చూపించింది. నో అని చెప్పి అస్సలు థ్యాంక్ యూ. నాకు కదా, ఎవరికది పువ్వు? ఇది నాకే కదా. నువ్వు ఐ లవ్ యూ టు చెప్పావు కదా అప్పుడు. థ్యాంక్ యూ. ఐ లవ్ Okay. యూ. నాకు చెప్పు. ఐ లవ్ యూ పరి. ఐ డోంట్ లవ్ యూ. గెట్ అవుట్. 6 hours later. వీళ్ళిద్దరు తడిసిపోతే కారు ఎక్కించద్దు చూడు. మీరు తడిసి చందమామ స్విమ్మింగ్ చేద్దామా? స్విమ్మింగ్ అంట. స్విమ్మింగ్ చేద్దామా? లేదు, నువ్వు కూడా రా నాతో పాటు. ఎందుకు? పదా ఇద్దరు దూకేయండి. పదా పదమ్మా, కమ్ జంప్, లెట్స్ గో. స్విమ్మింగ్ చేద్దాం పదా. అబ్బా ట్యూబ్ కావాలా నీకు? కాదు అన్నయ్య పట్టుకుంటాను నిన్ను. కమ్. ముడగను. నేను నువ్వు ఇక్కడ కూర్చో, నేను స్విమ్మింగ్ చేస్తా. వద్దా? అందుకే సిగ్గేస్తుందా? ఎందుకు చందమామ? కంప్లైంట్ చేస్తానబ్బా, ఇన్ని రోజులు లేదు కానీ మా అమ్మాయి ఫస్ట్ టైం సిగ్గుపడటం చూసాను మరి. అబ్బా అమ్మో ఏంటే శివుని చూసి ఎవరెవరు సిగ్గుపడలేదు. ఏం చేసావు? నేనేం చేస్తున్నాను మేడం? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? కమలాసన్ లేవు. హలో పాప లేవు. ఓకే వెళ్ళిపోయాడు. బట్ నిజంగా ఏమందో విన్నావా? ఏమన్నా ఆయన సిగ్గేస్తుందంట. సిగ్గేస్తు. బట్ నిజంగా నాకు మా ధాన్యం అంటే నాకు నిజంగా చాలా ఇష్టం. షీఈస్ రియల్లీ వెరీ బ్యూటిఫుల్. ఈ రోజు మనం వెళ్ళి ఫస్ట్ దృశ్య నేను అడగలేదు ఎవరైనా ఇష్టమా నీకు అని. హలో నీకు ఎవరు ఇష్టం లేకపోయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇంకొచ్చి చెప్తుంది ఇంటికి వెళ్ళాక చెవులో. ఇష్టం అని చెప్పాడు, నాకు ఇష్టమే కానీ నాకు సిగ్గేస్తుంది.